ప్రతిభకు ఏది అడ్డురాదు, మట్టిలో కూడా మాణిక్యాలు ఉంటాయని నిరూపిస్తుంటారు కొందరు. ఆ కోవకు చెందిన వారే సూర్యాపేటకు చెందిన కప్పల ఇందిర. అకుంఠిత దీక్ష, నిరంతర సాధనతో ప్రతిష్టాత్మకమైన కమిషన్ ఫర్ ఉమెన్ చెస్, వరల్డ్ చెస్ ఫెడరేషన్, ఫిడే సంయుక్తంగా టోర్నోలో వేదికగా నిర్వహించిన క్వీన్స్ ఆన్లైన్ ఫెస్టివల్ 2024లో రాడికల్ చెస్ అకాడమీకి చెందిన కప్పల ఇందిర అండర్-16 విభాగంలో 7-6 రౌండ్లు గెలిచి ఫైనల్కు ఎంపిక అయింది. సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే ఫైనల్లో వెంటనే స్పందించి ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించి ఇందిరను అభినందించారు. ప్రతిభకు ఏది అడ్డురాదు, మట్టిలో కూడా మాణిక్యాలు ఉంటాయని నిరూపిస్తుంటారు కొందరు. సూర్యాపేటకు చెందిన కప్పల ఇందిర అంకుఠిత దీక్ష, నిరంతర సాధనతో ప్రతిష్టాత్మకమైన కమిషన్ ఫర్ ఉమెన్ చెస్, వరల్డ్ చెస్ ఫెడరేషన్, ఫిడే సంయుక్తంగా టోర్నీలో వేదికగా నిర్వహించిన క్వీన్స్ ఆన్లైన్ ఫెస్టివల్ 2024లో రాకిడాల్ చెస్ అకాడమీకి చెందిన కప్పల ఇందిర అండర్-16 విభాగంలో 7-6 రౌండ్లు గెలిచి ఫైనల్కు ఎంపికైంది. లీగ్ దశలో 193 దేశాలు క్రీడాకారులు పాల్గొన్నారు. ఆసియా, యూరప్, అమెరికా, ఆఫ్రికా ఖండాల నుంచి 400కు పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. లీగ్ దశలో 7కు 6 పాయింట్లు గెలిచి ఫైనల్కు అర్హత సాధించిందని కోచ్ ఎడవెల్లి అనిల్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విజయం పట్ల సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే ఫైనల్స్లో వెంటనే స్పందించి ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించి ఇందిరను అభినందించారు. ఇందిర అసమాన ప్రతిభ పట్ల రాష్ట్ర చెస్ అసోసియేషన్ ఆనందం వ్యక్తం చేసింది. బాలికను తోటి క్రీడాకారులు, తల్లిదండ్రులు అభినందించారు.